కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి ఇలా స్పైసీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. ఇంట్లో మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్దీ వేలో ఉంటుందన్నమాట. 15 వరకు గార్లిక్ని తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేగేలోపు ఉల్లిపాయలు అలాగే కొన్ని మిరపకాయలు కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వాటితో పాటుగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగించుకోండి. అన్నీ వేగిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసేసి దీంట్లో మనం అన్నం వేసుకోవాలండి. నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ని వాడుకుంటున్నాను. ఆ రైస్లోకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఇది అన్నం వేడయ్యి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త నిమ్మకాయ పిండేసుకొని వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా చల్లుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.